ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు వాహనంపై ప్రయాణించే పిల్లలు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ కోరారు. అరేవ్ అలేవ్ కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో హెల్మెట్ వినియోగంపై పోలీసులు రవాణా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని జిల్లా ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. పట్నంలోని ప్రధాన రహదారుల గుండా ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అరేవ్ అలేవ్ కేవలం నినాదం కాదని వాహనదారుల సురక్షితంగా ఇంటికి చేరాలనే సామాజిక బాధ్యతను గుర్తు చేసే అవగాహన కార్యక్రమని అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 డేస్ యాక్షన్ ప్లాన్ భాగంగా ఏప్రిల్ 13 నుంచి 19 వరకు అరేవ్ అలేవ్ అయితే రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్యాంపెయిన్ డీజీ సార్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లాలో ఈరోజు చిల్డ్రన్ సేఫ్టీ సంబంధించి చిల్డ్రన్ కూడా అబోవ్ 5 ఇయర్స్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. ఎందుకంటే యాక్సిడెంట్లో ఎస్పెషలీ 2 వీలర్స్తో వెళ్తున్నప్పుడు మోర్ దెన్ 80% ఆఫ్ ద డెత్స్ ఆర్ హ్యాపెనింగ్ ఆన్ 2 వీలర్స్. దాంట్లో చాలామంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందరూ కూడా హెల్మెట్ ధరించాలని ఆ ఉద్దేశంతో అవగాహన కల్పించడానికి ఈరోజు మహబూబాబాద్ జిల్లాలో టౌన్లో ఒక అవేర్నెస్ ర్యాలీ తీయడం జరిగింది. సో మళ్ళీ ఒకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, హెల్మెట్ అనేది ఇట్ ఈస్ వెరీ కంపల్సరీ అండ్ ఆల్సో ఎసెన్షియల్. సో హెల్మెట్ లేకపోతే డెఫినెట్లీ మీ ప్రాణానికి ఒక డేంజర్ అని చెప్పొచ్చు. దయచేసి అందరూ కూడా హెల్మెట్ ధరించండి మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. అన్ని జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో రెగ్యులర్ నడుస్తూ ఉంది. మనము తీసుకున్న మన ఊరు మన బాధ్యత దాంట్లో భాగంగా మొదటి విడతలో 2 జీపీలు ప్రతి మండలానికి, అలాగే 3 వార్డ్స్ ఒక మున్సిపాలిటీకి తీసుకొని అప్పుడు 51 వార్డ్స్ ప్లస్ గ్రామ పంచాయతీలో ఇప్పటికి ఆల్రెడీ 100% హెల్మెట్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నారు. మొన్న ఒక మండే రోజు మళ్ళీ ఇంకా 55 విలేజెస్ ముందుకొచ్చి సర్పంచులు, మన సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు అంతా కోఆర్డినేట్ చేసి మళ్ళీ వాళ్ళంతా ముందుకొచ్చి ఇప్పుడు మళ్ళీ 55 గ్రామాల్లో రెజల్యూషన్ పాస్ చేసుకున్నారు. వాళ్ళ గ్రామాల్లో కూడా 100% హెల్మెట్ అనేది అమలు చేయాలని, ఇది చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఈ గ్రామాల్లో గంజాయి రహిత గ్రామంగా మార్చాలని, సీసీటీవీ కవరేజ్ లోపల తీసుకురావాలని ప్రతి ఒక్కరూ సహకారం ఇస్తున్నారు. ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా పాల్గొనాలి. ఈ అవేర్నెస్ అనేది అలాగే మీ సేఫ్టీ కోసమే మనం అంతా చేస్తున్నది. దయచేసి అందరూ కూడా పాల్గొనాలి. ఈ ప్రోగ్రాం మన ఊరు మన బాధ్యత, మీ గ్రామం మీ రెస్పాన్సిబిలిటీ అనేది ఎట్లా ముందుకు తీసుకెళ్తున్నామో ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ మెసేజ్ అనేది ఇంకా వేరే గ్రామాలకి స్ప్రెడ్ చేయాలని నేను అందరికీ కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ.